హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు 21 మార్చ్ 2024. నిన్నటి డైలీ మార్కెట్ అనాలిసిస్లో మనం నిఫ్టీ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది, పీసీఆర్ బాటమ్ అవుట్ అవ్వడానికి అవకాశం ఉండడానికి కనిపిస్తుంది. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అండ్ బ్రేక్ డౌన్ ట్రాప్ కూడా ఉండడానికి అవకాశం ఉంది. దాన్ని ఎలా కనిపెట్టాలనే విషయం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఒకవేళ కనుక మీరు చూడనట్లయితే లాస్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి, నిన్నటి వీడియో. అండ్ ఈరోజు మార్కెట్లో ఏ యాక్టివిటీ జరిగింది, దాని నుంచి రేపటి కోసం ఎలాంటి ఇన్ఫరెన్స్లు తీసుకోవాలి, సో మార్కెట్ ఇప్పుడు ఎలా ఉంది అనేది డెరివేటివ్ డాటా అనాలిసిస్తో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు నిఫ్టీ చూసుకున్నట్లయితే మనం నిన్న మాట్లాడుకున్నప్పుడు ఎలాగైతే ఈ మార్కెట్లో క్రాష్ జరిగిన తర్వాత ఇంపార్టెంట్ లెవెల్ 50-డే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిన తర్వాత మనం నిన్న 3-డే రూల్ అండ్ 3% రూల్ మాట్లాడుకున్నాం కదా. దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈరోజు నిన్న మొన్న ఉన్నటువంటి ఈ బ్రేక్ డౌన్ అనేది ఫాల్స్ బ్రేక్ డౌన్ అని ఈ రోజు మూమెంట్తో మనకి ప్రూవ్ అయింది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఏదైతే బ్రేక్ డౌన్ జరిగిందో ఈ 50-డే మూవింగ్ యావరేజ్ నుంచి 22,000 లెవెల్స్, ఈ 22,000 లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ కింద మారడానికి అవకాశం ఉంటుంది రేపటి నుంచి. సో ఈ లెవెల్లో మనం స్టాప్ లాస్ పెట్టుకొని లాంగ్ ట్రేడ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాదు, ఇది టెక్నికల్గా చూసుకున్నట్లయితే డెరివేటివ్ ప్రకారంగా కూడా మనం చూసుకుందాం. ఇప్పుడు డెరివేటివ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రెస్ట్ నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైతే కొత్త అప్ మూవ్, బుల్లిష్ మూవ్ వచ్చినట్లయితే అప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం జరుగుతుంది అనేది చూడమని చెప్పాను కదా. సో నిన్నటి నుంచి కంపేర్ చేసుకున్నట్లయితే ఈరోజు అప్ మూవ్తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. దాని అర్థం ఏంటి అంటే లాంగ్స్ బిల్డ్ అయ్యాయని. సో లాంగ్స్ బిల్డ్ అవుతూ ఈ అప్ మూవ్ జరిగింది కాబట్టి అండ్ 3% రూల్ ప్రకారంగా బ్రేక్ డౌన్ అనేది ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఈ రెండు క్రైటీరియాస్ దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనం మార్కెట్ మళ్ళీ బుల్లిష్గా టర్న్ అయింది అండ్ ఈ పాయింట్ని సపోర్ట్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది. అండ్ పీసీఆర్ కూడా చూడండి బాటమ్ అవుట్ అయిపోయి మళ్ళీ పీసీఆర్ కూడా బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బాటమ్స్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ రీసెంట్ హైస్ టెస్ట్ చేయడానికి అవకాశం ఉందని మనకి కనబడుతుంది. సో ఈ టైంలో మనం ఏం చేయొచ్చు అంటే స్ప్రెడ్స్ వేసుకున్నప్పుడు ఇప్పుడు మనం స్టాప్ లాస్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి రిస్క్ రివార్డ్ బాగుంటుంది కాబట్టి ఈ పాయింట్లో మనం చేసినట్లయితే బుల్ కాల్ స్ప్రెడ్స్ కానీ బుల్ పుట్ స్ప్రెడ్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఈజీగా ఉండే స్ప్రెడ్స్ మనం వేసుకున్నాం అనుకోండి, మూమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వచ్చినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి. బ్యాంక్ నిఫ్టీలో ఒకటి నిఫ్టీతో పోల్చుకున్నట్లయితే దీంట్లో ప్రైస్ మూమెంట్ కానీ బిల్టప్స్ కానీ కొంచెం ఆశాజనకంగా కనబడట్లేదు అని చెప్పొచ్చు. ఇప్పుడు దాంట్లో చూసుకోండి, ఇందులో ఈ కొంచెం పార్ట్ ఆఫ్ మూమెంట్లో పెరిగిన ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత జరిగిన ప్రైస్ యాక్షన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చాలా హ్యూజ్ వొలటైల్ మూమెంట్స్ చూడండి. అన్ని స్పిన్నింగ్ టాప్స్ అండ్ డోజీ క్యాండిల్స్ ఫామ్ అవడానికి మనం గమనించవచ్చు. సో ఈ కంప్లీట్ మూమెంటం అంతా కూడా హై వొలటైల్ ఎన్వైరన్మెంట్లో జరుగుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీని అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్పొచ్చు మనం. సో ఈ రకంగా ఫ్యూచర్స్ డేటా చూసినట్లయితే నిఫ్టీ ఈరోజు బుల్లిష్ స్టాండ్ తీసుకుంది అండ్ కొత్త లాంగ్స్ బిల్డ్ అయ్యాయని అర్థమవుతుంది. రేపు మళ్ళీ బుల్లిష్ మూమెంట్స్ జరుగుతున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే కొత్త లాంగ్స్ బిల్డ్ అవ్వడం లేదంటే పాత షార్ట్స్ కవర్ అవ్వడం, ఈ రెండింటిలో ఏది జరిగినా కూడా మనకి మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు ఏంటి అనేది ఆప్షన్స్ డేటాను చూసి మనం అంచనా వేయొచ్చు. సో ఆప్షన్స్ డేటా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం 22,118 దగ్గర ఉన్నాము. సో 22,100 అనేది ఏటీఎం స్ట్రైక్ అవుతుంది కాబట్టి ఏటీఎం స్ట్రైక్ దగ్గరలో ఉన్నటువంటి 22,050 స్ట్రైక్ దగ్గర మనకి హైయెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనబడుతుంది. సో ఇది బ్రీచ్ అయిపోయి ఇంకో 50 పాయింట్స్ 100 పాయింట్స్ కదిలిన తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అన్వైండ్ అవుతుందా లేదా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్వైండ్ అవ్వకపోతే మళ్ళీ దీని కిందికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న మూమెంట్ ఇలాగే కంటిన్యూ అవుతే కనుక మనకి 22,050 లెవెల్స్లో ఉన్న కాల్ ఆప్షన్స్ అన్వైండ్ అవ్వడం మనం రేపు ఎల్లుండిలో గమనించుకోవచ్చు. సో అది కూడా మనం ఒక వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే అప్ సైడ్ వెళ్ళినట్లయితే 22,300 వరకు మనకి ఛాన్స్ ఉంది పైకి వెళ్ళడానికి. అండ్ ఒకవేళ పడిపోయినట్లయితే సపోర్ట్ వచ్చేసి 21,950 to 21,900 ఈ రెండు లెవెల్స్లో మనకి సపోర్ట్ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఒక 100 పాయింట్స్ కిందకి ఒక 200 పాయింట్స్ పైకి మనకి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ రిస్క్ రివార్డ్ చూసుకోండి. 100 పాయింట్స్ కిందికి అండ్ 200 పాయింట్స్ పైకి ఉంది కాబట్టి ఇక్కడ బుల్లిష్ ట్రేడ్స్ చేసుకునే వాళ్ళు కంఫర్టబుల్గా బుల్లిష్ ట్రేడ్స్ చేయడానికి అవకాశం ఉంది. ఇది రేపటి 22 మార్చ్
ట్రేడ్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ రేంజ్లో చూసుకొని ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గమనించుకొని ఉండండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.